ఈరోజు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అన్న యోజన అనేటువంటి పథకం ఒకటి ప్రవేశపెట్టింది. ఆ పథకం ప్రకారము 5 కేజీలు బియ్యము కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటట్టు, 5 కేజీలు బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు ఒకటి నిర్ణయం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు బియ్యము 1,60,00,000 మంది రేషన్ కార్డుల పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యమే వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యము అక్కడ సరఫరా కల. పైగా మాకున్నటువంటి సమాచారం ప్రకారము ఈరోజు బాధితుల ఆరోపణ ప్రకారము దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ బియ్యంలో కుంభకోణం జరుగుతూ ఉంది. దీనిపైన విచారణ జరిపించమని చెప్పి మేము సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ షిప్పు సీజ్ అయింది లేదు, పెట్టింది లేదు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు బాగా వడదిరిగినటువంటి చేతులు, వడదిరిగినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు దానిపైన బియ్యం పైన కన్నేసి అక్రమ రవాణా అది జరుగుతూనే ఉంది. బియ్యం కుంభకోణం యథేచ్ఛగా కొనసాగుతుంది. కానీ బాబు గారు మాత్రం వారానికి ఒకసారి ఎవరైనా పార్టీ నియమాలు ఉల్లంఘిస్తే, అవినీతికి పాల్పడితే మీ పైన చర్యలు తప్పవని చెప్పి ఇంతింతలా అక్షరాలతో ఆయన ప్రకటించారు. అంటే ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి ఏ ఎమ్మెల్యే ఎంత డబ్బులు సంపాదించాడు, ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డాడు, ఏ పద్ధతుల్లో ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియనట్టు అమాయకంగా నటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ బియ్యం ఇచ్చేదానిపైన కేంద్రం, రాష్ట్రం సరఫరా చేసేదానిపైన ఆధార్ కార్డు ఉంటే బియ్యం ఇవ్వాలి, లేదా స్లిప్ ఉంటే బియ్యం ఇవ్వాలి. ఆ స్లిప్ పెట్టకుండానే ఈరోజు బియ్యం ఇచ్చినట్టు కొంతమంది దాన్ని మేనేజ్ చేసి 100 బస్తాలు తరలించుకొని పోతున్నటువంటిది మా పరిశీలనలో తేలినటువంటి అంశం. దీనిపైన విచారణ చేపట్టామని చెప్పేసి మేము సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.